నమస్తే. ఒక చిన్న మంచి మాట. జూన్ 21 ఇంటర్నేషనల్ యోగా డే, 11th ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. మరి ఇన్ని ఇయర్స్ నుంచి మనము యోగా డే సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఎంతమందికి యోగా గురించి అవగాహన ఉంది? యోగా అంటే ఏదో మనకి తపస్సు లాంటిది, మన యాక్టివిటీస్ అన్నీ అయిపోయిన తర్వాత ఓల్డ్ ఏజ్లో చేసుకునేది, లేకపోతే మనకి ప్రాబ్లం వచ్చినప్పుడు చేసుకునేది కాదు. మనం హెల్తీగా ఉన్నప్పుడు కూడా యోగా తప్పకుండా చేసుకోవాలి. యోగా అండ్ మెడిటేషన్. యోగా చేయడం ద్వారా శారీరకంగా మనం ఆరోగ్యంగా ఉంటాము. మెడిటేషన్ చేయడం ద్వారా మానసికంగా ఆరోగ్యంగా ఉంటాము. అంటే ఫిజికల్ హెల్త్ కోసం యోగా, మెంటల్ హెల్త్ కోసం మెడిటేషన్ చేస్తాము. మరి ఇంకా 2 హెల్త్స్ ఉన్నాయి. అవి ఏంటి? స్పిరిచువల్ హెల్త్. మనకి మెడిటేషన్ ఎప్పుడు అలవాటు అవుతుందో స్పిరిచువల్గా కూడా మనము దేవుడికి, భగవంతుడికి సన్నిహితంగా ఉండటానికి అవకాశం ఉంటుంది. చాలా మంచి అలవాట్లు అవుతాయి. అండ్ దెన్ ద లాస్ట్ వన్ ఈజ్ సోషల్ హెల్త్. సోషల్ హెల్త్ కూడా బాగుంటుంది. అంటే ఇరుగు పొరుగు వారితోటి మనకి మంచి సత్సంబంధాలు ఉంటాయి. మరి ఇప్పుడు లేవా? ఉంటాయి డెఫినెట్గా. కానీ ఒక్కొక్కసారి కొన్ని నెగటివ్ ఎమోషన్స్ వస్తాయి. కొందరితోటి పడదు, కొంత గజిబిజిగా ఉంటుంది మనసు, చికాకుగా ఉంటుంది కొందరితోటి. అవన్నీ అవాయిడ్ చేసుకోవాలంటే యోగా అండ్ మెడిటేషన్ కంపల్సరీ. అంటే ఇక్కడ మనం ఎన్ని చూస్తున్నాం చూడండి. ఫిజికల్ హెల్త్ కోసము, మెంటల్ హెల్త్ కోసము, స్పిరిచువల్ హెల్త్ కోసము అండ్ సోషల్ హెల్త్ కోసము యోగా అండ్ మెడిటేషన్ తప్పకుండా చేసుకోవాలి. ప్రతి సంవత్సరం కూడా ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా చాలామంది యోగా క్లాసెస్లో జాయిన్ అవుతారు. కొందరు మాత్రమే కంటిన్యూ చేస్తారు, చాలామంది డిస్కంటిన్యూ చేస్తారు. అట్లా కాకుండా కంటిన్యూస్గా యోగా అండ్ మెడిటేషన్ చేయడం వలన ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం 4 పాయింట్స్ అనుకున్నాము, ఇంకా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. సో I request all of you to join the yoga class. You can join in my class also. My number is 9849540331. ఆన్లైన్ క్లాస్ ఉంటుంది కాబట్టి ఎక్కడున్న వాళ్ళు, ఎంత దూరంలో ఉండేవాళ్ళు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. ఫిజికల్గా, మెంటల్గా, స్పిరిచువల్గా, సోషల్గా హెల్తీగా ఉండొచ్చు.